ఓం గురుభ్యో నమః. ఈరోజు మహాపవిత్రమైన రోజు. కడప పట్టణంలో వేచున్నటువంటి ప్రత్యంగిరి అమ్మవారి పీఠం నుండి మాతాజీ వారు ఆధ్వర్యంలో, తర్వాత మా స్వామివారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యంగిరి అమ్మవారు యజ్ఞం జరిగింది. కాబట్టి ఈ యజ్ఞానికి వచ్చినటువంటి నేను యోగి ఆదిత్యనాథ్ గారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వారి ప్రథమ శిష్యుడిని. కాబట్టి వారు ఈ యజ్ఞాన్ని పిలిచారు. నా సౌభాగ్యమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ నారాయణి ప్రత్యంగిరి దేవి అమ్మవారి యొక్క హవన కార్యక్రమం ఈరోజు విశ్వేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ మాతాజీ కవతేశ్వర స్వామి ఇక్కడ కార్యక్రమం కడప పట్టణంలో నిర్వర్తించడం జరిగింది. శత్రుబాధ నివారణకు, వ్యాపార వృద్ధి కొరకు, శరీరంలో ఏదైనా దుష్టశక్తులు సంహరించిన, ప్రేరేపించిన, ఆవహించిన సకల దోషాలకి పోగొట్టి ఏదైనా వ్యాపార సముదాయాలు, ఉన్నత వ్యాపార స్థితి, భూలాభాల కొరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుకోని కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. అందరూ కూడా 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఎంతో విజయవంతంగా చేయడం జరిగినది. నా పేరు ఉప్పులూరు చిన్న బ్రహ్మాచార్యులు. యజ్ఞ నిర్వర్తికం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కడప పట్టణంలోని సబ్ జైలుకి ఎదురుగా విశ్వనాథ్ వారి ఖాళీ ప్రాంగణంలో ఓకే. సరే. తీసిన అంటే హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి, ప్రైవేట్ కాదు. ఎందుకంటే ఎన్నో దేశాల్లో మన హైందవ ధర్మ కార్యక్రమాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే హైందవ ధర్మం అనేది చాలా గొప్పది. హైందవ ధర్మం అంటే ఒక స్త్రీ కదా. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, అందరూ కొంచెం సౌండ్ తగ్గించండి. ఈ ధర్మం హైందవ ధర్మం అంటే చూడు ఎంత చక్కగా మన ఆడపిల్లలు మంచిగా డ్రెస్ వేసుకొని ముత్తైదుగా ఎంత చక్కటి పొజిషన్లో ఉన్నారు. అదే ఫారెన్లో అనుకోండి, ఫారెన్లో డ్రాయర్లు వేసుకొని తిరుగుతారు ఆడపిల్లలు, చిన్నపిల్లలకి వేసుకుంటారు చూడు. ఎందుకంటే నేను ఎన్నో దేశాలు తిరుగుతాను, 40 కంట్రీలో 40 దేశాల్లో తిరుగుతాను నేను. 40 దేశాలంటే అనంతపురం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు అట్లా కాదండి. విమానంలో పోయి ప్రపంచ దేశాల్లో మన హైందవ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎంతో త్యాగం చేస్తాను నేను. ఎందుకంటే మన ఆడపిల్లల కోసమే. మన పోయినసారి బంగ్లాదేశ్లో కూడా ఎంతమంది ఆడపిల్లల్ని పాడు చేశారు. అందుకోసమని మన ఆడబిడ్డను రక్షించుకోవడానికి నేను మన మాతాజీ వారికి, నేను ఎవరు అనుకున్నా, మా మాతాజీ వారికి కడప జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇస్తున్నాను. మీరందరూ మాతాజీ గారి దగ్గర ఉపదేశాలు, అలాగే ధార్మిక ప్రోగ్రాలు చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని రక్షిస్తారని, వారికి సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మన
స్వామివారికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులుగా ఇస్తున్నాను. వారు కూడా మన ధర్మాన్ని రక్షించుకుంటూ ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి విషయంలో మనశ్శాంతిగా, మనస్సు ఎంతో సున్నితమైనది కదా. హృదయం చూడండి, మీరు ఎంతోమంది మాంసం తిని ఉంటారు, మాంసాహారం చేస్తుంటారు. ఒక జీవిని కోసినప్పుడు ఆ గుండెని బయటికి తీస్తే ఎంత సున్నితంగా ఉంటుంది, అలాగే ఉంటుంది మనసు కూడా. కానీ దాన్ని కష్టపెట్టకూడదు. అలాంటి మనసు కలిగి ఉండి మన హైందవ ధర్మాన్ని రక్షిస్తారని మా బావగారికి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులుగా ఇచ్చి వారిని ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, మనోవంచన ఫల సిద్ధి ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి కొట్టుకోండి, స్వామి స్వామి రెండు కూడా సర్టిఫికెట్ చూపిస్తాను. పట్టుకోండి పట్టుకోండి, పట్టుకోండి. మీరు అది ఇవ్వండి. అది పత్రం సార్ లేదు, ఉండు. తర్వాత మా ఆడపిల్లలు అక్కడికి ఓకే ఓకే. అమ్మ ఫోర్స్ చేయమా, వస్తా ఖచ్చితంగా. నేను లేకుండా చేయం కదా. అయితే నేను బొంగ ముది పెడతా. ఓకే స్వామి. నువ్వు కూడా పట్టుకొస్తాను, పట్టుకోండి మీరు కూడా. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలి. గోవింద అప్పట్లు కొట్టండి అందరూ. సుబ్బాడి ఎవరు జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. ఓం వినా వెంకటేశం ననాదో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఈరోజు కడప పట్టణంలో అమ్మవారి యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞ ఫలితం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి అక్క చెల్లెళ్ళకి, ప్రతి అన్న తమ్ముళ్ళకి మంచి చేకూరాలని ఈ కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వారి రాబోయే 27వ సంవత్సరానికి ముఖ్యమంత్రి కావాలని, వారు భవిష్యత్తులో వారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నాను. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. భారత మాతా की, भारत माता की, गो माता की, तुलसी माता की, భూ మాతా की, అక్కా చెల్లెళ్లకు జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. శతమానం భవతి శతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వకుటుంబానాం గోత్రాభివృద్ధి ప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ. విద్య ప్రాప్తిరస్తు. ఉద్యోగ ప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ. జై శ్రీరామ్. అందరూ సన్నగా ఉండాలని, మన భారతదేశం కూడా ప్రశాంతంగా ఉండాలని, ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులు ప్రశాంతంగా జీవించాలని.
శివయ్య పాట మన ఆంధ్రప్రదేశ్లో హైలైట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, మన భారతదేశం మొత్తం కూడా శివుడే దేవుడు కాదంటే అనే పాట హైలైట్. ఆ పాట స్వయంగా పాడినటువంటి వారు మా అన్నయ్య గారు బొగ్గవరపు ప్రసాదరావు గారు. మరి ఆ పాట ఎన్నో చోట్ల కూడా ఆ పాట వింటుంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందులో తత్వం కూడా అర్థం చేసుకోవాలంటే అది మామూలుగా అర్థం కాదు, ఎంతో సూక్ష్మమైన పాట. అటువంటి పాట పాడినటువంటి వారు మా అన్నయ్య గారు ఈరోజు శ్రీరామ్ అన్నయ్య గారు కూడా ఒక మాట మాట్లాడాల్సింది మనం చేసుకుంటాం. విషయం తీసుకున్నా ఆ రోజు వివేకానంద గారు చెప్పారు, సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ హిందూ మతం యొక్క గొప్పతనం తెలిసి వస్తుందని. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిట్ అయినటువంటి ఇరుముడి సినిమా సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఏ పాయింట్ ఉంది? ఆడపిల్లల గురించి. ఆడపిల్ల ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పాలనేది మెయిన్ కాన్సెప్ట్, మిగతాదంతా సెకండరీ. అటువంటి కాన్సెప్ట్ బ్రహ్మాండంగా హిట్ అయింది, మంచి సబ్జెక్టు తీసుకున్నారు. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రుల్లో ఆధీనంలో ఉండి ఆడపిల్లలందరూ వాళ్ళు చెప్పిన మాటలేని బయట ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాలి, చెప్తేనే ఏ సమస్య అయినా కానీ తీరుతుంది. అటువంటి స్త్రీ శక్తికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో సినిమాలు ఎన్నో పురాణాలు వచ్చాయి. మరి ఇక్కడ అందరూ కూడా ఒక కోలాట కార్యక్రమాన్ని కూడా నడిపించేది స్త్రీలే. మన మాతాజీ గారు కూడా గొప్పవారు. మరి గురువు గారు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఆయన అందరికీ ఉపన్యాసాలు ఇస్తూ బోధ చేస్తూ ఈరోజు మన కడప పట్టణాన్ని